ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. బయటని క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సగ్గు బియ్యం అండి సాబుదానాను తీసుకోండి. అలాగే అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. వేసుకొని మూత బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఈ సాబుదానా అనేది బాగా నాని ఉంటుంది. అలాగే ఈలోపైతే నేను ఒక 2 బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టేసి పైన ఉన్న పొట్టును తీసేసి మెత్తగా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న బౌల్తో అయితే కనుక పల్లీలు వేసుకొని పౌడర్లా అయితే చేసుకోండి. అది కూడా సైడ్ని పెట్టేయండి. ఈలోపే మనకి సాబుదానా అనేది బాగా నాని ఉంటుందండి. అందులో కారానికి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోండి, సన్నగా ముక్కల కోసి వేసుకోండి. అలాగే 2 బంగాళదుంపలు అయితే మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను కదండి, దానిని కూడా వేసేయండి. అలాగే 1 స్పూన్ వరకు చాట్ మసాలా లేదంటే గరం మసాలా లేదంటే చికెన్ మసాలాని వేసుకోండి. అలాగే ముందుగానే మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలి. బైండింగ్ కోసం మనం ఇక్కడ పల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నామండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీరను కానీ లేదంటే కరివేపాకును కానీ వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. ఇంతవరకు మనం ఎక్కడ సాల్ట్ వేయలేదు కదండి, సాల్ట్ ఇక్కడే వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా అయితే కలిపేసుకోండి, నీళ్ళని ఏమీ యాడ్ చేయకుండా. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సెలవు రోజుల్లో కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం బయట కొనే పని లేకుండా హెల్తీగా మన ఇంట్లోనే ఇలా చేస్తూ ఉండండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా స్నాక్స్ కోసం అయితే మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత చెయ్యి బాగా నీట్గా వాష్ చేసేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే కాస్త స్టిక్కీగా ఉంటుంది కదండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఫింగర్స్లా రెడీ చేసుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఫింగర్స్లా రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే ఈలోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. నేనైతే ఫస్ట్ వాయికి ఎక్కువ వేసుకున్నాను, ఒకదానికొకటి అతుక్కున్నాయండి. అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్లో అయితే పెరుగు కానీ లేదంటే టమాటో కిచప్ కానీ లేదంటే గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అదిరిపోతుందంటే మనం బయట కొన్న సమోసాలు పకోడీల కంటే ది బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే ఫుల్గా అయితే వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మొత్తం అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి అయితే బయటికి తీసుకొని ఒక టిష్యూ మీద వేసి సర్వ్ చేసుకోండి. ఫైనల్లీ రెసిపీ రెడీ.